ఒకసారి ఒక నాన్నగారిని కొడుకు అడిగాడట, ఏమనంటే, నాన్న కాకి అరిస్తే చుట్టాలు వస్తారా అని అడిగాడట. ఏమడిగాడండి? కాకి అరిస్తే అవును కదా, మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, కాకి అరుస్తుందిరా బంధువులు వస్తారేమో అని అమ్మ నాన్న వాళ్ళు అనేవాళ్ళు. మళ్ళా పిల్లవాడు అన్నాడట, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు కదా, బాగానే ఉంది, వాళ్ళు పోవాలంటే ఏం చేయాలంటే, నాన్న అన్నాడట, అమ్మ అరవాలని అన్నాడట. మీ అమ్మ అరిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ టెక్నిక్ అంతా తండ్రులకు బాగా తెలుసు కదండి. అత్త వాళ్ళు వస్తున్నారు అని అంటే కోడలికి ఎక్కడలేని తలనొప్పి వచ్చేస్తుంది. అత్త పోయేంత వరకు ఆ తలనొప్పి తగ్గనే తగ్గదు. మా డాడీ గుర్తొచ్చాడు ఈరోజు ఉదయకాలం మందు. నా స్టేటస్లో నాన్నగారి ఫోటో పెట్టాను. నాన్నది ఒకే ఒక్క ఫోటో నా దగ్గర ఉండిపోయింది. అది కూడా రామాయపట్నంలో ఆయన పట్టభద్రుడు అయినప్పుడు క్యాప్ పెట్టుకొని థియాలజీ సెమినరీలు ఉన్నప్పుడు క్యాప్ పెట్టుకున్నటువంటి ఒకే ఒక్క ఫోటో నా దగ్గర ఉన్నింది. ఆ ఫోటో నా స్టేటస్లో నేను పెట్టుకున్నాను. డాడీ చాలా ప్రేమ కలిగిన వాడు. ఒకప్పుడు చాలా పొగరుబోతుగా నాన్న ఉన్నాడు, కానీ అమ్మ కన్నీటి ప్రార్థన ద్వారా నాన్న మార్చబడ్డాడు. నాన్నకు భయంకరమైన కోపం, ఎవరినంటే వాళ్ళని బహుశా బాగా కొట్టేవాడు. నేను కూడా నా కండ్లారా నేను చాలాసార్లు చూశాను. అలాంటి వాడు సాధువు అయిపోయాడు. అమ్మ కన్నీటి ప్రార్థన ద్వారా నాన్న మార్పు చెందాడు. దేవుడి కొందనాలు. నాన్న పనిచేసిన ఊర్లో చర్చి లేదండి, స్కూల్ ఉంది. స్కూల్ నాన్ననే కట్టాడు. మట్టి గోడలు పెట్టి పైన ఏమంటారు తాటాకులు మట్టలు వేసి నాన్ననే స్కూల్ కట్టాడు. చర్చి లేదు. కానీ స్ట్రీట్లోనే ఒక బజార్లో నాన్న ప్రేయర్స్ జరిగిస్తూ ఉండేవాడు. మేమందరం వెళ్ళి 10 మందిమి ఒక 8-9 పాటలు పాడిన తర్వాత అమ్మ నాన్న వచ్చి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు. నాన్నకంటూ ఒక చర్చి ఎప్పుడూ నేను చూడలేదండి. నాన్నకు చర్చి లేదు. నాన్న ఒక స్ట్రీట్ ప్రీచర్, అంటే ఇలా కూడలిలో నిలబడి ఏసే దేవుడని ఒక బూర పట్టుకొని ఒక చిన్న స్టూల్ మీద నిలబడి బూర పట్టుకొని ఏసే దేవుడు ఏసే దేవుడు అని చెప్తా ఉండేవాడు. ఈ కూడలి నుండి ఇంకొక చౌరస్తాకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పేవాడు. ఆ గ్రామంలో రాత్రి ఉండేవాడు. మేమందరం కూడా నాన్నతో ఉండేవాళ్ళం. 2-3 రోజులు అలాగనే ముసాపురి అని అంటారు, క్యాంప్కి వెళ్ళేవాళ్ళం. నాన్నతోటి వెళ్ళి పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. నాన్నకంటూ ఒక చర్చి లేదు, కానీ నేను ఒక 2000 మంది ఉన్న చర్చిలో పనిచేయడం ఒకవేళ నాన్న చూసి ఉంటే చాలా సంతోషపడేవాడు. నేను ఇతర దేశాల్లో కూడా పాస్టర్గా పనిచేశాను. అది కూడా నాన్న ఉండి చూసుంటే చాలా ఆనందపడేవాడు. నాకు చర్చి లేదు, నా కుమారునికి ఒక చర్చి ఉందని నాన్న ఆనందపడేవాడు. కానీ డాడీ ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడాను మంచి స్వరాలు, వాళ్ళ స్వరమే మాకు వచ్చింది అని నేను అప్పుడప్పుడు నేను అనుకుంటాను. నేను పాడగలుగుతాను, కానీ మీ అంత చక్కగా నేనేం పాడలేను. అమ్మ నాన్న మంచి స్వరము. నేనేమనుకుంటానంటే పరలోకపు క్వైర్లో అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. అయితే గమనించండి, తల్లినైనను తండ్రినైనను దూషించువాడు శాపగ్రస్తుడు. అమ్మను ఎప్పుడు దూషించొద్దు, దౌర్భాగ్యురాల అని అనొద్దు. నాన్నను కూడా ఎప్పుడు దూషించొద్దు. వీలైతే మాట్లాడండి, సవ్యంగా సభ్యతతో మాట్లాడండి. అంతేగాని అసభ్యంగా నాన్నను మీరు మాట్లాడొద్దని మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డల, చాలామంది తండ్రులను గౌరవించినటువంటి వాళ్ళని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఒకసారి నా ఫ్రెండ్ ఆయన పాస్టర్ గారే చాలా అసభ్యంగా మాట్లాడాడు. నేను ఆ అబ్బాయితో అన్నాను, నాన్న దైవజనుడు కదా, అంత అసభ్యంగా మాట్లాడుతున్నావు అని నేనంటే అబ్బాయి ఏమనకుండా వెళ్ళిపోయాడు. 3 దినాలైన తర్వాత వాళ్ళ నాన్నకు నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే, డాడీ నన్ను క్షమించు, నిన్ను అన్న తర్వాత నేను జ్వరం పడ్డాను, జ్వరం ఎంతకు తగ్గట్లేదు, నా కోసం ప్రార్థన చేయి, నన్ను క్షమించు అన్నాడు. అది మంచి మనస్సాక్షి, అది మంచి విషయం. అది ఎప్పుడైనా నాన్న ఎడల మీరు తప్పుదం చేస్తే ఒప్పుకునండి, డాడీ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలని ప్రభు నామపేట ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. 32, 33లో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అక్కడ పితరుడైనటువంటి యాకోబు గురించి వ్రాయబడి ఉంది. మీకు తెలుసు కదా, 3 పితరులు ఉన్నారు. ఎవరెవరో చెప్దామా? అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు. మళ్ళీ చెప్దామా? అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు. వీళ్ళని పితరులు అని పిలిచాం, ఫాదర్స్ అని పిలుస్తున్నాం.
ఈ పితరులలో ఆఖరి వాడు యాకోబు. యాకోబు జీవితంలో నుండి కొన్ని విషయాలు మనము ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేర్చుకున్నాం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అయితే యాకోబు దేవుడని దేవుడు చెప్పుకున్నాడు. ఒక ఆయన నాతో అన్నాడు, యాకోబు దేవుడు అంటే మోసగాళ్ళ దేవుడని అర్థమా అని అన్నాడు. నేను ఆయనతో అన్నాను, యాకోబు దేవుడు అంటే మోసగాళ్ళ దేవుడని భావం వస్తుంది. నిజమే, యాకోబు అంటే మోసగాడు, అంటే ఆయనకి మోసగాళ్ళందరికీ దేవుడా? కాదు. నేనేం చెప్పానంటే మారు మనసు పొందిన మోసగాళ్ళకి ఆయన దేవుడిగా ఉన్నాడు. ఎవరికి దేవుడు అండి? మారు మనసు పొందిన వాళ్ళకి ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆయనకు ఇంకొక పేరు ఉంది. ఏం పేరు ఉందండి? ఇశ్రాయేలు అనే పేరు ఉంది. చెప్దామా ఏ పేరు? ఇశ్రాయేలు. దేవుడే ఆ పేరు మార్చాడు. ఇక మీదట నీవు యాకోబు అనబడవు అని అన్నాడు. నీవు యాకోబు అనబడవు, అనగా మోసగాడు అని అనబడవు. నీవు దేవునితోనూ మనుషుడితోనూ పోరాడి గెలిచావు గనక నీ పేరు ఏమన్నాడండి? ఇశ్రాయేలు అని చెప్పాడు. ఇస్సాకుకు ఈయన ఇస్సాకు సంతానమై ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలండి? చెప్దాము ఎంతమంది? 12 మంది పిల్లలు యాకోబుకి దేవుడు ప్రసాదించారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు అన్నాడు, పురుగు వంటి యాకోబు అని అన్నాడు. ఏమన్నాడు చెప్దామండి? పురుగు వంటి యాకోబు అని అన్నాడు. అవును, యాకోబు పురుగు లాంటి వాడే. ఈ మధ్య ఎవరో అంటున్నారు, పురుగుకి ఎముక అనేది ఉండదు, బోన్ అనేది ఉండదు. పురుగు అగ్నిలో అనగా నరకములో పురుగు చావదని బైబిల్ చెప్తుంది కదా. దాని స్థానం ఎక్కడంటే నరకములో. ఎవరి మీదైనా మనకు కోపం ఉంటే మనం ఏమంటాం ఎదుటి వ్యక్తులతోటి? పురుగును చంపినట్లుగా మిమ్మల్ని చంపుతానని అంటాం కదండి. అవును, పురుగును చంపినట్టుగా మిమ్మల్ని చంపుతానంటే అన్నిటికీ పురుగు కాలు కిందేసి తొక్కేస్తాం పురుగుల్ని. అలాంటి పురుగును దేవుడు పట్టుకున్నాడు. పురుగులో ఏమి లేదండి, గమనించాలి. పురుగులో ఏమి లేదు, కానీ ఆ పురుగును పట్టుకున్న దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. యాకోబు పురుగు వంటి యాకోబు, పురుగు వంటి ఇశ్రాయేలు అని దేవుడు అన్నాడు. నీవు కొండలను నీవు పిండి చేస్తావు అని అన్నాడు. అంటే పురుగులో ఏమి లేదు, కానీ ఆ పురుగును పట్టుకున్న దేవుడు బలమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. యాకోబు జీవితము ఎలాంటిదంటే పగలు పాపం చేసి రాత్రి ఒప్పుకునేటటువంటి జీవితంగా ఉంది. ఒక దైవజనుడు థామస్ అనేటటువంటి దైవజనుడు అబ్రహాముకు ఒక గీత గీశాడు. రెండవది ఇస్సాకుకి ఒక గీత గీశాడు. యాకోబుకి ఒక గీత గీశాడు. నన్ను చూడండి ఒకసారి మీరు. అబ్రహాముకి ఎలాంటి గీత గీశాడంటే ఇలా క్రింద నుంచి పైకి పోయే ఒక గీతను గీశాడు. అంటే అబ్రహాము ఒక బొమ్మలను చెక్కుకునే వాడిగా ఉండి, బొమ్మలను అమ్ముకునేవాడిగా ఉండి, విగ్రహాలను మలిచేవాడిగా ఉండి, దేవుడు పిలిచినప్పుడు ఆ విగ్రహారాధికుడిగా మెట్టెక్కి పైన ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుని స్నేహితుడయ్యాడు. నంబర్ 1. రెండవ విషయం ఏంటంటే అబ్రహాం తర్వాత ఇస్సాకు జీవితాన్ని కూడా ఈ థామ్సన్ అనేవాడు ఒక గీత గీశాడు. ఏంటంటే ఇలా సమాంతరంగా ఒక గీతని. అంటే ఇస్సాకు ఎప్పుడు కూడాను ఉప్పొంగిన వాడు కాదు, లేకపోతే పడిపోయినటువంటి వాడు కాదు, లేకపోతే అతిశయించిన వాడు కాదు. ఎప్పుడు ఆయన జీవితము ఒకేలాగా ఉండిపోయింది ఇస్సాకు జీవితం. యాకోబు జీవితాన్ని కూడా ఆయన ఒక గీత గీశాడు. ఏంటంటే ఇలా పైకి క్రిందకి, పైకి కిందకి, పైకి కిందకి. హాస్పిటల్లో మనకు కనబడతా ఉంటాయి కదండి, అలాంటి గీత గీసి. అంటే దాని అర్థం ఏంటంటే పడిపోయాడు, మళ్ళా లేచాడు, మళ్ళీ పడిపోయాడు, లేచాడు, మళ్ళీ ఇట్లాగున చాలా పర్యాయములు యాకోబు జీవితం ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సరే, యాకోబు మారిపోయాడండి. ఆ మారిన మనిషి యాకోబు. అది ఈరోజు మన అంశము. చెప్దామండి, మన అంశం ఏంటి ఈరోజు? మారిన మనిషి యాకోబు. ఏమేమి మారాడు? 32వ అధ్యాయంలో మనం చూద్దాం. 32వ అధ్యాయము 26వ వచనములో నంబర్ 1 మొదటి విషయాన్ని చూద్దాం. యాకోబు జీవితంలో మొదటి విషయాన్ని చూద్దాం. 32:26 నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. అందరం గట్టిగా చదువుదాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. మళ్ళీ చెప్దామండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ప్రార్థన మారింది. మారిన మనిషి యాకోబు అని నేర్చుకుంటున్నాం కదా. అందులో మొదటి విషయం ఏంటంటే ప్రార్థన మారింది. ఎలా చెప్తున్నారు ప్రార్థన మారిందని మీరు నన్ను అడగొచ్చు. కానీ మీరు గమనిస్తే 28వ అధ్యాయంలో
నాన్న నుండి పారిపోతూ, అన్న నుండి పారిపోతూ, ఆయన పద్దనరాముకు వెళ్ళిపోతూ మేనమామ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన భూమి నుండి స్వర్గానికి వేయబడినటువంటి నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఆ దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు. అక్కడ ఒక ప్రార్థన చేశాడు యాకోబు. ఏమని ప్రార్థన చేశాడు? 28వ అధ్యాయము 20వ వచనంలో 3 విషయాలు ఆయన ప్రార్థన చేశాడు. ఏంటి? మొదటిది, నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా రావాలి. ఆ ప్రార్థనలో నంబర్ 1. రెండవ ప్రార్థన ఏంటంటే, తినుటకు నాకు ఆహారము నీవు ఇవ్వాలి ప్రభు అని అన్నాడు. మూడవది ఏంటంటే, ధరించుకోవడానికి నాకు బట్టలు ఇవ్వాలి అని అన్నాడు. గమనించారా? నా తండ్రి ఇంటికి మళ్ళా నేను ఇస్సాకు దగ్గరకు తిరిగి రావాలి ఒకటి. రెండవది, తినుటకు నాకు మంచి ఆహారాన్ని నీవు ఇవ్వాలి. మూడవది ఏమన్నాడంటే, ధరించుకోవడానికి మంచి బట్టలు నువ్వు నాకు ఇస్తే నేను నీకేమిస్తానన్నాడు? మీకు గుర్తుందండి? ఏమిస్తానన్నాడు? 10వ భాగము నేను ఇస్తానన్నాడు. చెప్దామా ఏమిస్తానన్నాడండి? 10వ భాగం. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలలో మరి తండ్రి ఇంట్లోనే ఉన్నాం. తండ్రి నీ దగ్గరే ఉన్నాడు. తినడానికి మంచి ఆహారం 3 పూటల దేవుడిచ్చాడు. ధరించుకోవడానికి మంచి బట్టలు దేవుడిచ్చాడు. కానీ 10వ భాగం ఇచ్చే విషయంలో మాత్రం మనం జీరోగా ఉన్నాం, 0గా ఉన్నాం. ఇక్కడ మీరు గమనించి, అక్కడేమో ఒక షరతుతో కూడిన ప్రార్థన చేశాడు. నువ్వు నాకు అన్నమి, నేను నీకు 10వ భాగం ఇస్తాను. నువ్వు నాకు బట్టలి, నేను నీకు 10వ భాగం ఇస్తాను. నేను మళ్ళీ తిరిగి మా నాన్న ఇంటికి నేను తిరిగి రావాలి, అప్పుడు నేను నీకు తాయితీస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రార్థన మారిపోయింది. అప్పుడేమో షరతులతో కూడిన ప్రార్థన, ఇప్పుడేమో ఆశీర్వాదకరమైన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను అని అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఎంత మంచి ప్రార్థన! కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాడు, పాదాలు పట్టుకుంటున్నాడు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకనే పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంది కదా. నువ్వు నన్ను దీవిస్తేనే నీ కాళ్ళు నేను విడిచిపెట్టగలుగుతాను, లేకపోతే ప్రభువా నేను విడిచిపెట్టను అంటున్నాడు. కనుక ఆయన జీవితంలో మొదటి విషయం ఏంటంటే ప్రార్థన మారింది. రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. రెండవ విషయాన్ని చూద్దాం. ఒకటి, ప్రార్థన మారింది. రెండో విషయాన్ని చూద్దాం, చదువుదాం అందరం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ రెండో విషయం ఏంటంటే పేరు మారింది. మొదటి విషయం ఏం గమనించామండి? ఆ ప్రార్థన మారింది. ఇప్పుడు దేవుడు పేరు మార్చాడు. ఏమని పేరు మార్చాడు? ఆ పోరాటం తర్వాత, దేవునితో ఆయన పోరాడిన తర్వాత, దేవుని దూతతో ఆయన పోరాడిన తర్వాత పేరు మార్చాడు. నీ పేరు యాకోబు కాదు అని పేరు మార్చారు. ఎందుకనంటే యాకోబు అంటే మోసగాడు. నీ పేరు ఇప్పటి నుంచి ఇశ్రాయేలు అనే పేరు నీకు ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు. దేవునితో పోరాడాడు, మనుషులతో కూడా పోరాడావు అని చెప్తున్నాడు. అవును, ఎంతమందితో ఆయన పోరాడాడో మనకు తెలుసు. మామ దగ్గర ఉన్నప్పుడు ఒక పోరాటం, ఏషావు దగ్గర ఉన్నప్పుడు, ఎదోము దగ్గర ఉన్నప్పుడు ఒక పోరాటం, నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఒక పోరాటం, భార్యలతో పోరాటము, పిల్లలతో పోరాటము, ఇవన్నీ కూడాను దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాము. ఆ పేరు దేవుడు మార్చాడు. దేవుని వాక్యంలో మీరు చూస్తే చాలామంది పేర్లు ఆయన మార్చాడు. మీకు జ్ఞాపకం ఉందా? అబ్రహాము పేరు ఆయన మార్చాడు. అంతకుముందు అబ్రాము అని ఉండింది, అబ్రహాం అనే పేరు మార్చాడు. ఆ తర్వాత సౌలు అనే పేరు ఉండింది, అపోస్తలుడైన పౌలుగా ఆయన పేరు మార్చబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. షారాయి అనే పేరును దేవుడు షారాగా మార్చాడు. సిమోను అనే పేరును ఆయన పేతురుగా మార్చాడు. ఇలాగున దేవుడు పేర్లు మార్చాడు. యాకోబు పేరు కూడా దేవునికే మాత్రం కూడా నచ్చలేదు. ఇస్సాకు పెట్టినటువంటి పేరు కాకుండా దేవుడు పెట్టినటువంటి ఒక మంచి పేరు ఆయనకు ఉన్నది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచేదివి. నేను ఒక విషయాన్ని చదివాను ఒకసారి. అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికీ తెలుసు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచాన్ని జయించాలని చిన్న వయసులోనే ఆయనకు ఒక మంచి ఆశ ఏర్పడింది. ఒక్కొక్కరిని గెలుచుకుంటూ ఆయన వస్తున్నాడు. ఎప్పుడు కూడాను ఆయన రహస్యంగా ఏ దేశానికి వెళ్ళేవాడు కాదు.
అలెగ్జాండర్ వస్తున్నాడు అనే శబ్దంతోనే ఆయన వెళ్ళి తన సైన్యంతో ఇతరులను జయించేవాడు. అలాగన జయిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక దేశంలో జయం వచ్చినప్పుడు ఆ సోల్జర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకి బహుమానాలు ఇస్తూ ఉండేవాడు అలెగ్జాండర్. ఒక్కొక్క పేరు పిలుస్తుంటే అలెగ్జాండర్ ముందుకు వచ్చి ఇక్కడ షెడ్ దగ్గర ఒక చిన్న పథకాన్ని వాళ్ళు పెట్టుకొని వెళుతూ ఉన్నారు. ఒకసారి ఒక పేరు వచ్చింది, ఇలాంటి అలెగ్జాండర్ అనే ఇంకో పేరు పిలువబడింది. ఇంకో పేరు చూసేసరికి చాలా సంతోషం అనిపించింది అలెగ్జాండర్కి. అరే, నా పేరు ఉన్నవాడు నా సైన్యంలో ఉన్నాడని చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఆ సైన్యాధికారిని అడిగాడట, ఈ అలెగ్జాండరు ఎక్కడెక్కడ పోరాడాడు, ఎక్కడెక్కడ బాధలు అనుభవించాడు, ఎక్కడెక్కడ సైన్యంలో పాల్గొన్నాడంటే ఆ సైన్యాధికారి చెప్పాడట, అయ్యా ఈడెప్పుడు కూడాను సైన్యంలో ఎప్పుడు పాల్గొనలేదు, ఎప్పుడు యుద్ధం వచ్చినా జ్వరమని పడుకునేవాడు, ఎప్పుడు యుద్ధం వచ్చినా బాగలేదనేవాడు, ఆ నాన్న చచ్చిపోయాడని వెళ్ళేవాడు, అమ్మ చచ్చిపోయాడని వెళ్ళేవాడు. అలెగ్జాండర్కి పిచ్చి కోపం వచ్చేసింది. ఎందుకంటే నేను మహా గొప్ప వీరుణ్ణి, వీడెవడో సచ్చోడులాగా ఉన్నాడు, పనికిమాలిన వాళ్ళలాగా ఉన్నాడని ఇలా గట్టిగా ఆయన షర్ట్ పట్టుకొని పైకి లేపాడట. పైకి లేపి అన్నాడట, అరే నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో అని అన్నాడట. ఏమన్నారండి? నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకు బాగలేదు, యాకోబుకి బ్రతుకు బాగలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రేమతో ఇశ్రాయేలు అనే పేరు ఆయనకు పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 2 విషయాలు గమనించాం. ఒకటి, ప్రార్థన మారింది. రెండవది, పేరు మారింది. మూడవది చూద్దాం. 32వ అధ్యాయం, ఇదే అధ్యాయము 32వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. ఎలా నడిచాడటండి? తొడకుంటుతూ నడిచే వాళ్ళని ఏమంటాం మనం? కుంటోళ్ళు అని అంటాం కదండి. వికలాంగులు అని అంటాం. సకలాంగులు వేరు, వికలాంగులు వేరు. ఒకప్పుడు యాకోబు ఎలా నడిచేవాడు? చాలా టీవీగా నడిచేవాడు. ప్రియమైన బిడ్డలారు గమనించండి, చాలా టీవీగా నడిచేవాళ్ళు. చాలామందిని మనం చూస్తాం కదండి. అప్పుడప్పుడు ఇక్కడ బల్ల దగ్గర వచ్చినప్పుడు కూడా కొంతమంది పరిచయం, ఎప్పుడంటే టై కట్టుకుంటున్నారు, గుండీలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే ఈ టై లేని రోజులలో కొంతమంది వచ్చేవాళ్ళు ఈ 2-3 గుండీలు పెట్టుకునే వాళ్ళు కాదు. ఆ బల్ల దగ్గర వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పేవాడిని, కొంచెం ఈ గుండీలు పెట్టుకోండి అని చెప్పేవాడిని. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఛాతీ కనపడాలని కదండి ఇలాగన నడిచే వాళ్ళని చూస్తాం, గంభీరంగా నడిచే వాళ్ళని చూస్తాం కదండి. పైపెచ్చు మేము సింహాలము అన్నట్టుగా ఉంటారు. తాగినాక పని దిగుతారు కానీ అది వేరే విషయము. మేము సింహాలం అనేవాళ్ళు. కానీ యాకోబు చాలా గర్విష్టి. యాకోబు మరి మీకు తెలుసు కదా ఎంత గర్వంగా ఉండేవాడో. దేవుడు ఏం చేశాడు? అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను, అప్పుడు అతడు తొడగుండుచు నడిచెను. దేవుడు ఆ గర్వపు పద్ధతిని మార్చాడు. ఎంత టీవీగా నడిచేవాడో, ఎంత గర్వంగా నడిచేవాడో, ఎంత తల బిరుసువాడో దేవుడు ఈ తొడగూటి మీద కొట్టినందువలన కుంటుకుంటూ వస్తున్నాడు. అందరూ ఇలా చూస్తున్నారు, మన యాకోబేనా వీడు? ఒకప్పుడు టీవీగా వచ్చేవాడు, ఒకప్పుడు గర్వంగా వచ్చేవాడు, ఒకప్పుడు సింహంలాగా వచ్చేవాడు, ఇప్పుడు పిల్లిలాగా వస్తున్నారని చూశారు. అవును, ఏం మారింది? ఒకటి, ప్రార్థన మారింది. రెండవది, పేరు కూడా మారింది. ఇప్పుడు నడక మారింది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నడక మారిపోయింది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా విధేయతగా ఉన్నాడు, చాలా వినయంగా ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంతకుముందు వంకరగా నడిచే స్వభావము ఆయనకు లేదు, కానీ టీవీగా నడిచేవాడు. ఇప్పుడైతే దేవుడు ఆయనను సరిచేసిన తర్వాత ఒక మంచి నడతతో వచ్చాడు, సభ్యతతో నడుస్తున్నాడు, సవ్యంగా నడుస్తున్నాడు, విధేయతతో నడుస్తూ ఉన్నారు. దేవుని వందనాలు. 4వ విషయాన్ని చూద్దాం. 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం అందరం. 3వ వచనంలో 4వ సంగతి ఉంది. తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిలపడెను. ఎన్నిసార్లు అటండి? 7 సార్లు నేలన సాగిలపడ్డాడు. వంగే స్వభావమేనా యాకోబుది? కాదండి, వంగే స్వభావం కాదు. ఆయన వంగే మనిషేనా? మెడ వంచే మనిషేనా? కాదు, మెడ వంచే మనిషి కాదు. అయితే ఎప్పుడైతే దేవునితో పోరాడాడో, ఎప్పుడైతే పేరు మార్చబడిందో,
ఎప్పుడైతే ప్రార్థనా జీవితం వచ్చిందో, ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉన్నాడో, తన అన్యుడు విగ్రహారాధికుడు ఎదోము, ఆ ఎదోము దగ్గర ఆయన వచ్చినప్పుడు 7 మారులు భయపడ్డాడు. మంచిదే, భయపడి ఉండొచ్చు, అన్నగారికి భయపడి ఉండొచ్చు. 7 మారులు ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 పర్యాయములు ఆయన వంగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మోకాళ్ళ మీద ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మెడ వంచినటువంటి మనిషి ఇప్పుడు మెడ వంచుతున్నాడు. నడుము వంచినటువంటి వ్యక్తి నడుము వంచుతున్నాడు. ఆ 7 మారులు ఆయన వంగి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మిక్కిలి భయపడ్డాడు. ఎందుకంటే ఏశావు 400 మందిని తీసుకొని యాకోబును చంపడానికని వస్తున్నాడు. 400 మందిని. యాకోబుకి ఎంత భయమైందో మీరు చూడండి. ముందుగా గొర్రెలు పంపించాడు, మేకలు పంపించాడు, అంత ఇంపార్టెంట్ కానటువంటి భార్యలను, ఉపపత్నులను పంపించాడు. ఆ తర్వాత సొంత భార్యలను పంపించాడు, రాహేలును పంపించాడు, లేయను పంపించాడు. వెనక ఈయన చేరున్నాడు. ఎందుకంటే ఒక్కొక్కరిని అన్న చంపుకుంటూ వస్తే ఈయన పారిపోదాం అనుకున్నాడేమో, కానీ అలా పారిపోకుండా ఉండడానికి ఆయన వంగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అనగా మనస్సు మారింది. యాకోబు మనస్సు మారింది. వంగడానికి దేవుడు కృప చూపించాడు. కొంతమందికి ఎన్ని ఏండ్లు మందిరానికి వచ్చినా, బల్ల సమీపిస్తున్నా, ఎన్ని సందేశాలు విన్నా మనస్సు మార్చుకున్నటువంటి వాళ్ళని మనం చూస్తాం. మరి సొలొమోను మహారాజు అన్నాడు, ఒక పట్టణము జయించేదానికంటే మనస్సు మార్చుకోవడం గొప్ప అంటున్నాడు. ఈ హైదరాబాద్, సికింద్రాబాదు నువ్వు జయించడానికంటే ఒక మనస్సు మారిపోవడం మంచిదంటున్నాడు. మనస్సు మారకపోతే ఎన్నేండ్లు మందిరానికి వచ్చినా ఏం ప్రయోజనం? ఇంకా అవే పాత అలవాట్లు, అవే పాత పద్ధతులు, అవే పాత విషయాలను నువ్వు జరిగిస్తూ ఉంటే, పాత ఆచారాలను జరిగించుకుంటూ ఉంటే వచ్చి ఏమి లాభము? గమనించండి, వచ్చి ఏమి లాభం? నీ కుటుంబంతో నీవు దేవుని మందిరానికి వచ్చి ఏమి లాభం? కానీ మనస్సు యాకోబు మార్చుకున్నాడు. అందుకే దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడంటే, నేను యాకోబు దేవుణ్ణి అని పేరు పెట్టుకున్నాడు. ఎంత మంచిదండి. నాకు అనిపించింది సమూయేలు దేవుడని బైబిల్లో లేదు, దానియేలు దేవుడని బైబిల్లో లేదు. ప్రియమైన బిడ్డలారా, ఎవరి దేవుడని బైబిల్లో ఉందండి? యాకోబు దేవుడు అని ఉంది. అంటే దేవునికి ఒక ఇంటి పేరులాగా యాకోబు చేరిపోయాడు. అబ్రహాము కంటే ఎక్కువ సార్లు దేవుడు చెప్పాడు, ఇస్సాకు కంటే ఎక్కువ సార్లు దేవుడు చెప్పాడు, నేను యాకోబు దేవుణ్ణి, నేను ఇశ్రాయేలు దేవుణ్ణి అని దేవుడు చెప్పుకున్నాడు. 5వ విషయాన్ని మనం చూద్దాం. ఒకటి ప్రార్థన మారింది, 2వది పేరు మారింది, 3వది నడక మారింది, 4వది మనస్సు మారింది. 5వ విషయాన్ని మనం చూద్దాం. 33వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు, వీరు నీ దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. నీ సేవకునికి ఇచ్చిన పిల్లలు. ఈ పిల్లలు ఎవరు అని అడిగాడు యాకోబుని. ఏశావు అడిగాడు. ఎదోము అని కూడా పేరుంది. ఎదోము అడిగాడు. ఎదోము అడుగుతున్నాడు, ఎవరు ఈ పిల్లలందరూ? ఎవరు అని అంటే ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీ సేవకునికి దేవుడు అనుగ్రహించినటువంటి సేవకునికి దయచేసిన పిల్లలు అంటున్నారు. నీ సేవకుడు. గమనించారా? అన్న అనాలి. అన్నయ్య, ఇదిగో నీ తమ్ముడికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు అని అనాలి. కానీ అలా అనలేదు. ఏమంటున్నాడు అని అంటే, నీ సేవకుడు. అంటే ఇక్కడ మాట మారిపోయింది. చెప్దామండి, ఏం మారింది? మాట మారింది. గమనించారా? చాలామంది క్రైస్తవ బిడ్డలకి మాటలు మామూలుగానే ఉంటాయి, ఏమీ మార్పు లేనటువంటి మాటలుగా. క్రైస్తవ బిడ్డలు అంటే మాట మంచిగా ఉంటే వినేవాళ్ళు అడుగుతారు, అయ్యా మీరు ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నారు, మీరు క్రైస్తవ బిడ్డలా అని మనల్ని అడుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి మాట దేవుడు తన గ్రంథంలో రాశాడని మలాకీలో మనం చూస్తున్నాం. నీ మాటలన్నీ పుస్తకంలో ఉన్నాయి. మనం ఏదో మాట్లాడేస్తాం, పొరుగు వాళ్ళని ఏదో అనేస్తాం, తిట్టేస్తాం. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటివి. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం పడం, కానీ మనం వాళ్ళని 100 మాటలు అంటే వాళ్ళు పడాలి అని మనం అనుకుంటాం. ఎందుకు పడాలి వాళ్ళు? గమనించారా? మాటలు మార్చుకున్నాడు. ఏశావు దగ్గరికి వచ్చినప్పుడు ఏశావు శత్రువే, ఏశావు పగవాడే, ఏశావు విగ్రహారాధికుడే,
ఏశావు ఆ బొమ్మలను మొక్కేవాడే, ఏశావు అన్యుడే. ఆయన యాకోబు లాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. ఆయన ముందట నీ సేవకుడిని అని అంటున్నారు. అన్న దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఏ తమ్ముడైనా నేను నీ సేవకుడిని అని అంటారా? లేదు కదా. ఎందుకనమంటే వాడు మన అన్న కనుక అలా మనం అనలేము. తర్వాత ఇంకో మాట చూద్దాం, 6వ మాట చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 2nd పార్ట్లో మీరు చూడండి. దేవుని ముఖం చూచినట్లు నీ ముఖాన్ని చూచితిని. ఎవరి ముఖం చూసినట్లట అండి? దేవుడి ముఖం. మళ్ళీ చెప్దామా? ఏశావుతో అంటున్నాడు, అన్నా దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. నిజంగా ఏశావు దేవుడేనా? కాదు. కానీ ఏశావులో దేవుని చూచాడు. అందుకే భయపడకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా చూపులు ఉన్నాయి కదండి. కాకి చూపు అని ఉంది, మరి పావురపు చూపు అని ఉంది, విషపు చూపు అని ఉంది, దొంగ చూపు అని ఉంది. కొంతమంది చూసి చూడనట్టుగా ఉంటారు, చూస్తారు కానీ చూడనట్టుగా ఉంటారు. సరే, ఎన్ని ఉన్నా కూడా ఈ చూపు మార్చుకున్నాడు. ఇది 6వ విషయం. చూపు మార్చుకున్నాడు అంటే తన అన్నలో దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. దేవుని ముఖం చూసినట్లుగా నేను నీ ముఖాన్ని చూశాను అంటున్నాడు కదండి. ఒకసారి ఎవడో నల్లగా ఉన్నాడు, నా ఎదుట పడ్డాడు. వాడు గుడ్లు కూడా ఎర్రగా ఉన్నాయి. వాడు మొదలే నలుపోడు, వాడు గుడ్లు ఎర్రగా ఉన్నాయి. ఈ పెదాలన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఎట్లా ఉన్నాడు మనిషి, జుట్టు గిట్టు అంతా. నా దగ్గర వచ్చి, సార్ పాస్టర్ గారు సైతాన్ని చూసారా మీరు ఎప్పుడన్నా అని అన్నాడు. చూశాను అన్నాను. ఎప్పుడు సార్? ఇప్పుడే, నేను చూస్తున్నాను కదా. కొంతమంది సైతాన్ రూపం కలిగిన వాళ్ళు ఉంటారు కదండి. వారి మాటలు, వారి చేష్టలు, వారి ప్రవర్తన, వారి జీవితము, వారి గుడ్లు, వారి సమస్తము సైతాను చూసినట్టుగానే ఉంటుంది. మనకు భయం అవుతుంది. కానీ ఇప్పుడు ఏశావుతో తమ్ముడు ఏమంటున్నాడు? దేవుని ముఖం చూసినట్టుగా నేను నీ ముఖాన్ని చూస్తున్నాను అంటున్నాడు. ఎంత ప్రేమ! చూపు మార్చుకున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి 7వది నేను ముగిస్తాను. 33వ అధ్యాయము 20వ వచనంలో ఆఖరిగా 7వ సంగతి, ఆఖరిగా ఒక పని చేశాడు. మంచి పని. అది ఎంత శ్రేష్టమైన పనో చెప్పడానికి వీలు లేదు. 33:20 అందరం కలిసి చదువుదామా? అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలెహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. అక్కడ ఏం కట్టాడటండి? బలిపీఠం. బాబేలు గోపురం కాదండి, బలిపీఠం కట్టాడు. చెప్దామా? బలిపీఠం. ఆదికాండము మీకు తెలుసు కదా, ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం ఉంది. 12వ అధ్యాయంలో అబ్రహాము కట్టిన బలిపీఠం ఉంది. నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, అందరూ కలిసి కట్టిన బాబేలు గోపురాన్ని దర్శించడానికి దేవుడు రాలేదు, దీవించడానికి దేవుడు రాలేదు. పైగా వాళ్ళ మాటలు తారుమారు చేయడానికి బాబేలు గోపురం దగ్గరికి వచ్చాడు. బాబేలు అంటే తారుమారు అని అర్థం ఉంది. అక్కడికి దేవుడు వచ్చాడు. కానీ ఆశీర్వదించడానికి అబ్రహాము బలిపీఠం కడితే ఆదికాండం 4వ అధ్యాయంలో అబ్రహామును ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలెహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టిన బైబిల్లో మనం చూస్తున్నాం. 2 బలిపీఠాలు కట్టాడు యాకోబు. చెప్దామంటే ఎన్ని బలిపీఠాలు? 2 బలిపీఠాలు కట్టాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మొదటి బలిపీఠం ఏమో 33వ అధ్యాయము 20వ వచనంలో కట్టాడు. 33వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. రెండవదేమో 35వ అధ్యాయంలో ఆయన బలిపీఠం కట్టాడు. బేతేలులో బలిపీఠం కట్టాడు. బేతేలులో బలిపీఠం కట్టి తన మనుషులందరినీ కూడా ఆ బంగారు అంతా దూరంగా పెట్టండి, విగ్రహాలను తీసివేయండి. రాహేలు దగ్గర విగ్రహాలు ఉన్నాయి, రాహేలు ఉపపత్నుల దగ్గర విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను తీసివేయండి, బంగారు నగలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి రమ్మని అన్నప్పుడు, బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక బలిపీఠం కట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ బలిపీఠం దగ్గరికి యెహోవా దేవుడు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడై ఉన్నాడు.
మలచని రాళ్ళతో బలిపీఠం కట్టుకోవాలని దేవుడు చెప్పాడు. ఆ బలిపీఠం మీద ఆయన బలి అర్పించాలి. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును యేసు ప్రభుల వారు యెహోవా దేవుడు ఆశీర్వదించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి పని ఆయన చేయలేదు. ఎప్పుడో చాలా దినాల కిందట ఆయన అలాంటి పని చేశాడు. అక్కడ దేవుడు పరలోకం నుండి వచ్చి ఇశ్రాయేలును దీవించాడు. అందుక దీని ద్వారా మనం నేర్చుకుంటున్నామంటే, ఒకప్పుడు ఆ మోసం చేసేటటువంటి యాకోబు, ఒకప్పుడు మామను మోసగించినటువంటి యాకోబు, ఒకప్పుడు నాన్నను మోసగించినటువంటి యాకోబు, ఒకప్పుడు పనికిమాలిన జీవితాన్ని జీవిస్తున్న యాకోబు ఇప్పుడు తన బ్రతుకంతా మార్చుకున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. బ్రతుకు మారిపోయింది. ఈ ఉదయకాలమందు ఎన్ని ఏండ్లు నీవు బేతనియాకు వచ్చినా, ఎన్ని ఏండ్లు నీవు ద్రాక్షరసం తాగినా, ఎన్ని ఏండ్లు నీవు రొట్టెను తీసుకున్నా, ఎన్ని పుస్తకాలు నీవు చదివినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు మారకపోతే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి జీవితంగా ఉంటుంది. బ్రతుకు మార్చుకున్నాడు యాకోబు. అందుకనే ఈ రోజున ఆయన పేరు మీద ఒక దేశం ఉంది కదండి. ఏ దేశం అది చెప్దామా? ఆయన పేరు మీద ఉన్న దేశం ఏ దేశము? ఇశ్రాయేలు దేశం. మళ్ళీ చెప్దామా? ఏ దేశం అండి? ఇశ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశానికి వెళ్తున్నాము అని అంట. ఈ రోజున చిన్న దేశం, అది చాలా చిన్న దేశం. మీరు మ్యాప్లో చూస్తే కొంచెంలాగా కనబడుతుంది. అంత చిన్న దేశాన్ని ఒక 7-8 దేశాలు, ముస్లిం కంట్రీస్ చుట్టూరా ఉన్నాయి. వాళ్ళు ఏమి చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళ జ్ఞానము వేరు, వాళ్ళ చదువు వేరు, వాళ్ళ టెక్నిక్స్ వేరు, వాళ్ళు యంత్రాలు కనిపెట్టడము వేరు. అందరూ చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళే బోలెడన్ని ఉన్నాయి. మీకు వెబ్సైట్లో ఇజ్రాయెల్ గురించి మీరు చూడండి, యూట్యూబ్లో కూడా ఇజ్రాయెల్ గురించి మీరు చదవండి. దేవుని పిల్లలు, వాళ్ళు మామూలు మనుషులే, కానీ వాళ్ళ జీవితము మారినందువలన, ఇశ్రాయేలు జీవితం మారినందువలన దేవుడు వారిని బహుగా ఆశీర్వదించారు. పెద్ద పెద్ద దేశాలకి వాళ్ళ యంత్రాలను వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాళ్ళకి సరైన నీళ్లు లేవు, కానీ నీళ్లు సంపాదించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మృత సముద్రం అని ఒక సముద్రం ఉంది, చచ్చిన సముద్రం, డెడ్ సీ అని అంటాం. ఆ డెడ్ సీ నేను కూడా చూశాను. దానిపైన మనము ఇట్లా తేలి ఆడవచ్చు, తేలుతాం, బాల్ లాగా తేలుతాం. ఆ ఉప్పు నీటిని వాళ్ళు మంచినీళ్ళుగా చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వ్యవసాయ విషయాల్లో చూస్తే ఇస్రాయేల్ టెక్నాలజీతోటి వ్యవసాయాలు మన భారతదేశంలో కూడా మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కని జీవితం మారడం ద్వారా ఒక దేశాన్ని దేవుడు చక్కగా చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. నీ ఒక్కడివి మారితే నీ కుటుంబం అంతా మారుతుంది. నీ ఒక్కడివి మారితే నీ భార్య మారుతుంది. నీ ఒక్కనివి నీ జీవితం మార్చుకుంటే నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ, అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ మార్చబడతారు. మా అన్నయ్య మాకంటే ముందు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత అందరినీ మార్చాడు. అందరికీ రక్షణ కావాలని ప్రయాసపడ్డాడు. అందరికీ బాప్తిసం ఇప్పించాడు. అందరి హృదయంలో యేసు ప్రభు ఉండేలాగా చేశాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో మారింది ఏదైనా ఉందా? మనసు మారిందా? మాట మారిందా? చూపులు మారాయా? 7 విషయాలు యాకోబు మార్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రార్థన మారింది, పేరు మారింది, నడక మారింది, మనస్సు, మాట ఇవన్నీ మారాయి. చూపులు మార్చుకున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది బ్రతుకు మార్చుకున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు యాకోబు జీవితం ద్వారా నీవు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. యాకోబు మారినందువలన ఒక దేశానికి ఆయన పేరు మీరు ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఒక ఉన్నతమైనటువంటి దేశము, ఒక ఆశీర్వదించబడినటువంటి దేశంగా ఉంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో మాతో మీరు మాట్లాడినందుకై మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్ని ఏండ్లు మందిరానికి వచ్చినా బ్రతుకులు మారని వారు, మాటలు మారిన వారు, చూపులు మారిన వారిని మేము గమనిస్తున్నాం. దయతో మన్నించండి ప్రభా. ఈ ఉదయకాల ఆరాధనలో నీవు నాతో మా అందరితో మాట్లాడినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. And as we worship in
We worship